హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరు ఎవరితోనూ ప్రేమలో పడలేకపోతున్నారా? అవునండి, కొందరు జీవితంలో ఎవరితో ప్రేమలో పడలేకపోతూ ఉంటారు. ఎవరికి దగ్గర కాలేకపోతూ ఉంటారు. ఒంటరిగానే ఉంటూ కుమిలిపోతూ ఉంటారు. సో ఇలాంటి ప్రేమలో పడకుండా ఉండడానికి ఒక వ్యక్తి ఒంటరిగా ఉండడానికి కారణం ఏమిటి? ఆ కారణాలు అయినటువంటి ఓ 10 మానసిక సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే చివరిగా వాటికి పరిష్కారం కూడా ఉంటుంది. వీడియో చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, నిజం చెప్పండి, మీరు ఎప్పుడూ ఎవరితో ప్రేమలో పడలేదు అని పైకి అబద్ధాలు చెప్తూ నటిస్తున్నారా? లేకపోతే మీలో మీరే నేను ఎవరితో ప్రేమలో పడలేదు అని బాధపడుతూ ఉన్నారా? పోనీ ప్రేమ అనేది ఒక మూర్ఖత్వమే అని, ఆ ప్రేమ అనేది మీకు అవసరం లేదని మీకు మీరు నిర్ణయించుకుంటున్నారా? ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే ఒక మనిషికి ప్రేమ అనేది తప్పనిసరి అవసరం. అది చాలా అవసరం. అయితే ఈ సినిమాల్లో చూపించే తప్పుడు సమాచారాలు, తప్పుడు ప్రేమలు కాదు. మనిషికి నిజంగా ఒక నిజమైన ప్రేమ అవసరం. అది లేకుండా ఏ మనిషి ఉండలేడు. మన విలువను, మనకు ప్రాధాన్యతను గుర్తించగలిగే ఒక మద్దతు అనేది, ఒక దగ్గరితనం అనేది ఇతరుల నుండి మనకు చాలా అవసరం జీవితంలో. ఒక వ్యక్తి జీవితంలో ప్రేమను వదులుకోవడం ద్వారా ఆందోళన, ఒంటరితనం, నిరాశ, అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రేమలో పడలేరు అని నిర్ణయించుకునే ముందు నేను చెప్తున్న కొన్ని ఈ మానసిక అడ్డంకులు మీకు నిజంగా ఉన్నాయా లేదా అని ఒకసారి తెలుసుకోండి. మీరు ఎవరితోనైనా బంధంలో ఉండడానికి ఒక భయానికి, ఆందోళనకు గురవుతూ ఉన్నారా? అలాగే ఆ బంధాన్ని దెబ్బతీయడం లేదా మీరు వదులుకోవడం లాంటివి చేస్తూ ఉంటారా? అంటే ఒక బంధంలో ఉండడం అంటే అదో పెద్ద సమస్యగా, సవాలుగా భావిస్తూ ఉన్నారా? ఒక వ్యక్తితో మీరు ప్రేమ, అనుబంధం లాంటి సంబంధాల గురించి మీరు భయాందోళన చెందుతూ ఉన్నారు. ఒక వ్యక్తితో మీరు సంబంధాలలో భయాందోళన చెందడం లేదా అది సరి అయినది కాదు, సానుకూలమైనది కాదు అని మీరు పైకి భావిస్తూ ఉన్నా కూడా లోపల మీరు ఒక ఆసక్తిని కలిగి ఉంటారు. ఇతరులతో ప్రేమ సంబంధాలు నెరపడానికి మీరు పూర్తిగా అవగాహన కలిగి ఉంటారు. ఒక మంచి స్థిరత్వాన్ని కలిగిన మానసిక స్థితి మీకు ఉంటుంది. ప్రేమ సంబంధాలు కొనసాగించడంలో మీకు మంచి నేర్పరితనం మీలో కలిగి ఉంటుంది. కాబట్టి ప్రేమ సంబంధాలకు మీరు దూరంగా ఉన్నా, అవి సరిగ్గా నెరపలేము అనే ఒక నిర్ణయంతో ఉన్నా కూడా మీకు ప్రేమ పట్ల, ప్రేమ సంబంధాల పట్ల సరి అయిన అవగాహన లేదు అని, ఆ విషయాల్లో మీరు సానుకూలంగా లేరు అని చెప్పడం అయితే ఇక్కడ ఉద్దేశం కాదు. ఎందుకంటే ప్రేమ సంబంధాలు అందరూ కోరుకుంటారు. ప్రేమ సంబంధాల్లో అందరికీ ఒక అవగాహన అనేది కలిగి ఉంటుంది. వాటిని సక్సెస్గా నిర్వర్తించడానికి అందరూ అందుకు సుముఖంగానే ఉంటారు. మనం ఎప్పుడైనా మన బలహీనతలను, మన చింతలను ఇతరు విశ్వసించేంతగా వారికి చూపించలేకపోతే మనం ఎవరితోనూ ప్రేమలో పడలేము. కాబట్టి ప్రేమ, సాన్నిహిత్యం పట్ల మీరు భయం కలిగి ఉన్నారు అంటే మీరు ఎవరో పూర్తిగా ఇతరులకు అర్థమైపోతుంది అని, అలాగే మీరు అసంపూర్ణులు అనే విషయం ఇతరులకు తెలిసిపోతుంది అనే ఒక లోపాన్ని, అనే ఒక భయాన్ని, ఆందోళనని మీరు కలిగి ఉంటారన్నమాట. అప్పుడప్పుడు మీ మనసులో నేను ప్రేమించడం చాలా కష్టం, నాలో చాలా తప్పులు ఉన్నాయి అనే ఆలోచనలు మీకు కలుగుతూ ఉన్నాయా? అప్పుడప్పుడు ప్రేమ అనేది ఒక లోపభూయిష్టమైనదని, ప్రేమ అనేది ఒక వికారంగా మీరు భావిస్తూ ఉంటారా? అంటే మీరు తగినంత ఆత్మగౌరవం కలిగిన వారు కాదని, ఇతరులు ఉన్నంత మంచివారు మీరు కాదని, మీలో ఏదో సరిదిద్దుకోలేని లోపం ఉందని మీలో మీరు భావించుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలా ఆత్మగౌరవంతో మనలో మనం పోరాడుకోవడం అనేది ఎవరికైనా సర్వసాధారణం. కానీ మిమ్మల్ని మీరు పనికిరాని వారిగా భావిస్తే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం కంటే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తికి అది ఎక్కువగా ఆకర్షిస్తుంది. అలాగే ఎల్లప్పుడూ మీరు మీలోని ప్రేమను దాచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇతరులు మీరు దృష్టి సారించే ప్రతికూల విషయాల పట్ల వాళ్ళు దృష్టి పెడతారు అని మీరు భావిస్తూ ఉండవచ్చు. అలాగే ఇతరులు
మీరు దృష్టి సారించే ప్రతికూల విషయాల పట్ల దృష్టి సారిస్తారు అని మీరు ఆందోళన కలిగి ఉండవచ్చు. ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడినప్పుడు వాళ్ళను మీరు భయాందోళనకు గురి చేసి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారా? అంటే మీరు మీ జీవితాన్ని మీరే సరియైన విధంగా నిర్ణయించుకోలేక ఇతరుల మీద ఆధారపడే ఒక స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే మీరు మీలో ఉన్నటువంటి సొంత అంతర్గత శక్తులను మీరు గుర్తించలేకపోతూ ఉంటారు. అలాగే చిన్నతనంలో ఇతరుల చేత విమర్శించబడడం లేదా తిరస్కరణకు గురైన వారై ఉంటారు. అందుకే మీరు స్వతంత్రంగా ఉండటానికి నిరుత్సాహపడుతూ ఉంటారు. అలాగే మీరు డేటింగ్ చేస్తున్న వ్యక్తి మిమ్మల్ని వదిలివేస్తారని, అలాగే మిమ్మల్ని మోసగిస్తారని ఆందోళన కలిగి ఉన్నారా? వారు మీతో సంతోషంగా లేరని చిన్న చిన్న సంకేతాలు ఇచ్చినా మీరు వారిని వదిలివేయడానికి సిద్ధపడుతూ ఉంటారా? చిన్నప్పుడు మన చుట్టూ ఉన్న పెద్దలు మనల్ని నిరాశపరచడం, నిర్లక్ష్యానికి గురి చేయడం వంటివి పెద్ద అయిన తర్వాత మనం ఇతరులను విశ్వసించే సామర్థ్యంపై వ్యతిరేక ప్రభావాన్ని కలిగిస్తుంది. దీనివల్ల మనం ఎవరితోనూ అంత సులభంగా అస్సలే ప్రేమలో పడలేకపోతూ ఉంటాము. మీరు ప్రేమ సంబంధాలలో ఎప్పుడు ఇతరులను సంతోషపెట్టాలని కోరుకుంటూ ఉంటారు, కానీ అందులో విజయం సాధించలేకపోతూ ఉంటారు. మీరు ప్రేమలో ఉంటే దానికి సరి అయిన న్యాయం చేయలేము అనే ఒక భావన కలిగి ఉంటారు. అలాగే ఇతరులను చూసి ఒక భయాందోళనకు గురవుతూ ఉంటారు. అలాగే ఎదుటివారిని చూసి ఒక భయాందోళనకు గురి అవుతూ ఉంటారు. అంటే ప్రేమలో ఇతరులను సంతోషపెట్టలేకపోవడం, ఒక గందరగోళానికి గురి కావడం అనేది బాల్యం నుండి ఇది ఒక అలవాటుగా మారుతుంది. మనం ఒకరిని బలంగా నమ్మాలి అంటే, విశ్వసించాలి అంటే, ఒక బంధం ఏర్పరచుకోవాలి అంటే బాల్యం నుండే ఒక మంచి సరైన అనుబంధంతో ఒక నమ్మకమైన బంధాన్ని కలిగిన వారిగా మనం ఎదగాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ప్రభావం పెద్ద అయిన తర్వాత మనం ఎవరికి దగ్గర కాలేక మనం ప్రేమ బంధాలలో ఎవరిని విశ్వసించలేని వారిగా మనం రూపొందుతాము. మీరు ఒక పరిపూర్ణమైన భాగస్వామి కోసం నిరంతరం వెతుకుతూ ఉన్నారా? కానీ అలాంటి వారు మీకు దొరకడం లేదా? మీరు పరిపూర్ణత మరియు తక్కువ ఆత్మగౌరవం కలిగి ఉంటే మీ ప్రేమను ఇతరుల పట్ల చూపించకుండా దాచడం అనే ఒక వ్యసనంగా అది మారుతుంది. మీరు ఎందుకు ఒక మంచి బంధాన్ని కలిగి ఉండలేకపోతున్నారో అనే విషయంలో ఒక గందరగోళానికి గురి చేస్తూ ఉందా? మీరు ఒక బంధం కోసం చాలా ప్రయత్నించి విఫలం అయినప్పుడు అది ఇతరులకు ఎందుకు అంత సులభం అవుతుంది అని మీకు అనిపిస్తూ ఉందా? ఇది మీరు కౌమార దశలో కలిగి ఉన్న ఒక అపరాధ భావన, అలాగే ఒక ఆత్మవిశ్వాసం లేని ఆలోచనను తెలియచేస్తూ ఉంది. మీరు ఇతరుల కన్నా భిన్నంగా ఆలోచించడం, అనుభూతి చెందడం వల్ల ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం, మీతో సంబంధంలో ఉండడం కష్టతరం చేస్తుంది. ఈ సమస్య వల్ల మీరు ఇతరుల పట్ల కనీసం ఆకర్షణను కూడా అనుభవించలేరు. మీకు ఇప్పుడు ఒక ఆరోగ్యకరమైన సంబంధం ఏర్పరచుకోవడం అనేది ఒక సవాలుగా మారుతుంది. ఒంటరితనంతో బాధపడుతూ ఉండే మీరు ప్రేమలో పడాలని గాఢంగా కోరుకుంటూ ఉంటారు. కానీ భావోద్వేగపరంగా చాలా సున్నితంగా ఉంటారు. ప్రేమలో వదిలివేయబడతారనే ఒక భావనతో మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విషయంలో మీరు చాలా నిరాశగా ఉంటారు. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నవారు భయపడకండి. ఈ సమస్య కలిగి ఉన్నవారు మీరు మాత్రమే లేరు. ఇలాంటి వారు సమాజంలో చాలామంది ఉంటారు. ఇలాంటి వారు తమను తాము ప్రేమించుకోవడానికి రక్షణ మరియు ఇతరుల నుండి సంరక్షణ పొందలేకపోతూ ఉంటారు. వాస్తవానికి పైన పేర్కొన్న సమస్యలన్నీ పరిష్కరించగలిగేవి. మానసిక
చికిత్సకుడు లేదా కౌన్సిలర్లను మీరు సంప్రదిస్తే మీ సమస్యకు సరైన పరిష్కారాలు లభిస్తాయి. శుభవార్త ఏమిటంటే ఇప్పుడు మీరు ప్రేమను అందివ్వలేకపోవడం, అలాగే ఇతరుల నుండి ప్రేమను పొందలేకపోవడం అనే సమస్యను సంపూర్ణంగా అధిగమించవచ్చు. మానసిక కౌన్సిలర్లు మరియు మానసిక చికిత్సకులు ఇతరులతో మీరు ప్రేమలో పడటానికి సహాయపడతారు. ఎందుకంటే వారు మీకు జీవితంలో ఇతరుల పట్ల ఎలాంటి బంధాన్ని కోరుకోవాలో అనే విషయం పట్ల మీకు ఒక స్పష్టత కలిగిస్తారు. కాబట్టి మీరు ప్రేమలో పడలేకపోవడానికి కారణమైన మానసిక సమస్యలను అధిగమించడానికి మీరు వెంటనే ఒక మానసిక చికిత్సకుడిని లేదా కౌన్సిలర్ను సంప్రదించడం ఎంతైనా మంచిది. వాళ్ళు కొన్ని రకాల థెరపీల ద్వారా మీరు మళ్ళీ ఇతరులతో ఆరోగ్యకరమైన ప్రేమ సంబంధాలు కొనసాగించడానికి సహాయపడతారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. మీరు ఇతరులతో ఎవరితో ప్రేమలో పడటం లేదు అనే ఒక నిరాశ అలాగే ఒక అసంతృప్తితో ఉన్నట్లయితే మీరు వెంటనే ఒక మంచి మానసిక వైద్యుడిని సంప్రదించి అతని సలహాలు తీసుకొని అతని దగ్గర కొన్ని రకాల థెరపీల ద్వారా మీరు తిరిగి మళ్ళీ అందరితో ఆరోగ్యమైన ప్రేమ సంబంధాలు కొనసాగించగలిగే విధంగా వాళ్ళు మిమ్మల్ని తయారు చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.